బ్రేక్ అని చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పై వంతెనపై నేటి నుంచి అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం నుండి దిల్సుఖ్ నగర్ మార్గంలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్ పూర్తిగా ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యం ఈ వంతెన వల్ల లభించనుంది. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎలుపు ఉన్న ఈ వంతెనను 32 కోట్ల వ్యయంతో 3 లేన్ల ఫ్లైఓవర్లుగా నిర్మించారు. దీనివల్ల వాహనదారులు ట్రాఫిక్ సమస్య లేకుండా రాకపోకలకు సాగిపోవచ్చు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ పై వంతెనను ప్రారంభించనున్నారు. వంతెన మీదుగా వాహనదారులు సాఫీగా ప్రయాణించవచ్చని కేటీఆర్ ట్వీట్ చేశారు. బుల్టెన్లో బ్రేక్ అని చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పై వంతెన నేటి నుంచి అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం నుంచి దిల్సుఖ్ నగర్ మార్గంలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ సౌకర్యం ఈ వంతెన వల్ల లభించనుంది. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనను 32 కోట్ల వ్యయంతో 3 లేన్ల ఫ్లైఓవర్లుగా నిర్మించారు. దీనివల్ల వాహనదారులు ట్రాఫిక్ సమస్య లేకుండా రాకపోకలు సాగిపోవచ్చు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ పై వంతెనను ప్రారంభించనున్నారు. వంతెన మీదుగా వాహనదారులు సాఫీగా ప్రయాణించవచ్చని కేటీఆర్ ట్వీట్ చేశారు.